దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగుగాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి విశ్రాంతి దినమున దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని పరిశుద్ధ నామాన్ని ఘనపరచడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ ఉదయకాలము దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి పెంతెకోస్తు తర్వాత మొదటి ఆదివారము ట్రినిటీ సండేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. త్రిత్వపు ఆదివారము, త్రియేక దేవుని యొక్క మహిమను గురించి కొనియాడుతూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. త్రియేక దేవుని యొక్క మహిమను ఇంకెక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. వారి యొక్క ఐక్యతను గురించి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యత గురించి, వారు ఆయా కాలంలో జరిగించిన రక్షణ కార్యాన్ని గురించి, రక్షణ ప్రణాళిక గురించి, వారు చేస్తున్న వారి ద్వారా జరుగుతున్న రక్షణ కార్యం గురించి, వారు ఇస్తున్న దీవెనలను గురించి, వారు ఇస్తున్న రక్షణ ప్రొటెక్షన్ గురించి మనం ఇవన్నీ కూడా ధ్యానం చేయవలసి ఉంటున్నాం. అదే రీతిగా ఈ దినము దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనము విద్యార్థుల ఆదివారంగా కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటున్నాం, స్టూడెంట్స్ సండే. అయితే ఆప్షన్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ సండేని సెలబ్రేట్ చేయాలని ఆశపడుతున్నాను. స్టూడెంట్స్ సండేని ఎందుకు సెలబ్రేట్ చేయాలని ఆశపడుతున్నానంటే, స్టూడెంట్స్ డే సందర్భంగా ఈ యొక్క వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేయాలని ఆశపడుతున్నానంటే, ప్రస్తుత సందర్భం అలాంటి పరిస్థితిలోకి మనల్ని నడిపిస్తూ ఉంది. ముఖ్యంగా నన్ను నడిపిస్తూ ఉంటుంది. ఏంటిది అంటే, 2020వ సంవత్సరం నుంచి అకాడమిక్ కాలములో ఎన్నో మార్పులను మనం చూస్తూ ఉంటున్నాం. 2020వ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో అనేకమైన మార్పులను మనం చూస్తూ ఉంటున్నాం. కారణం ఏంటిదంటే, కోవిడ్-19 కరోనా వైరస్ యొక్క పాండమిక్ ద్వారా జరుగుతున్న మార్పులను బట్టి అనేకమైన మార్పులను విద్యా సంవత్సరంలో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల సండేని జ్ఞాపకం చేసుకుంటూ, సెలబ్రేట్ చేసుకుంటూ, ఆ అంశాన్ని ధ్యానం చేస్తూ వారిని వాక్యంలో బలపరచడానికి ప్రయత్నం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, జూన్ మొదటి ఆదివారము, ప్రతి సంవత్సరము జూన్ మొదటి ఆదివారము విద్యార్థుల ఆదివారంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం ఈ యొక్క అంశాన్ని మన యొక్క లిటర్జీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కారణం ఏంటిదంటే, జూన్ 2వ వారం నుంచి లేక జూన్ 3వ వారం నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి నూతన విద్యా సంవత్సరంలోకి వారు వెళ్ళక ముందు మరొకసారి దేవుని వాక్యం చేత హెచ్చరించి, దేవుని వాక్యం చేత బలపరచాలి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేయాలి అన్న మంచి మనస్సుతో ఈ యొక్క అంశాన్ని మన యొక్క ఆల్మనిక్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. క్రిస్టియన్ లిటర్జికల్ క్యాలెండర్ని బట్టి ఈ దినం ట్రినిటీ సండే, సిఎస్ఐ లిటర్జీని బట్టి స్టూడెంట్స్ సండే, ఈ రెండు క్లబ్ అయినాయి. కాబట్టి స్టూడెంట్స్ సండేని ధ్యానం చేద్దాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, కోవిడ్-19 చేయబట్టి నూతన విద్యా సంవత్సరంలో అనేకమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. క్లాస్ రూమ్ క్లాసెస్ నుంచి ఆన్లైన్ క్లాసెస్కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. చాలా స్కూల్స్ ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ నుంచి ఆన్లైన్ క్లాసెస్, టీచర్ ప్రెజెన్స్ నుంచి ఆడియో ప్రెజెన్స్ ద్వారా, వీడియో ప్రెజెన్స్ ద్వారా మనము స్వరాన్ని, వారి యొక్క రూపాన్ని చూస్తూ క్లాసెస్ని వింటూ ఉంటాం. మోరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి టీచర్స్కి అనుకూలత లేని వాతావరణంలో
ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ పారాడిమ్ షిఫ్ట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద న్యూ అకాడమిక్ ఇయర్. ఈ పారాడిమ్ షిఫ్ట్లో జరుగుతున్న మార్పుల్లో మనము కొన్ని గమనించవలసిన సత్యాలు ఉన్నాయి. క్లాస్ రూమ్లోనైతే, స్కూల్లోనైతే టీచర్స్, ప్రిన్సిపల్, లెక్చరర్స్ ఆ స్టూడెంట్ యొక్క బిహేవియర్ని, ఆ స్టూడెంట్ యొక్క సైకాలజీని, ఆ స్టూడెంట్ యొక్క ఫిజిక్ని గమనించి వారిలో మరి విపరీతమైన చేష్టలు ఏమైనా ఉంటే వారిని హెచ్చరించడం కానీ, తల్లిదండ్రులను పిలిచి చెప్పడం కానీ జరిగేవి. సో సెక్యులర్ ఎడ్యుకేషన్తో పాటు మోరల్ సైన్స్, మోరల్ ఎడ్యుకేషన్ కూడా టీచర్స్ చేస్తూ ఉండేవారు. లాట్ ఆఫ్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉండేవి. కానీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా స్టూడెంట్ ఇంటికే పరిమితమై మరి వీడియో ద్వారా, ఆన్లైన్ ద్వారా, టెక్నాలజీ ద్వారా క్లాసెస్ని నేర్చుకుంటూ ఉంటాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, ఓ పర్టికులర్ విద్యార్థి మీద తన యొక్క వ్యక్తిగత భారము, బాధ్యత పెరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి మార్పు చెందుతున్న సమాజంలోకి మనం అడుగుపెట్టబోతున్న తరుణంలో విద్యార్థుల ఆదివారాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఈ నూతన సమాజంలో మారుతున్న నూతన పరిస్థితులకు అనుగుణంగా ఓ విద్యార్థి ఏ రీతిగా మరి జీవించాలి, ఏ రీతిగా జ్ఞానాన్ని, తెలివిని సంపాదించుకోవాలి, ఏ రీతిగా మరి ఆత్మీయంగా జీవిస్తే ఆన్లైన్ క్లాసెస్కి అనుకూలంగా జీవితాన్ని కొనసాగించవచ్చు మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఈ స్టూడెంట్స్ సండే సందర్భంగా ఈ ఉదయ కాలము మనం ధ్యానం చేయవలసిన అంశం ఏంటిదంటే, జ్ఞానము, తెలివి దేవుని ద్వారా వచ్చే వరము, దేవుని ద్వారా వచ్చే బహుమానము. జ్ఞానము మరియు తెలివి దేవుని ద్వారా వచ్చే బహుమానము, దేవుడిచ్చే బహుమానము అనే అంశాన్ని ఆరాధిస్తూ ఉంటాం. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. జ్ఞానము, తెలివి దేవుడిచ్చే బహుమానము. జ్ఞానం అంటే ఏంటి, తెలివి అంటే ఏంటి, ఈ రెండింటిని మనం క్లుప్తంగా డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకోవడానికి. తెలివి అంటే తెలివితేటలు మనము చదువుకునే పుస్తకాల ద్వారా మనకు వస్తూ ఉంటాయి. మనం చదువుకునే పుస్తకాల ద్వారా, నోట్స్ ద్వారా మనము జ్ఞానాన్ని, తెలివిని సంపాదించుకుంటూ ఉంటాం. జ్ఞానము ఇంకొంచెం అధికమైంది. జ్ఞానం ఏంటిది అంటే, మనము నేర్చుకున్న తెలివిని, మనం నేర్చుకున్న విషయాలను జ్ఞానయుక్తంగా ప్రదర్శించడం, అనుభవపూర్వకంగా ప్రదర్శించడం, మంచి చెడును ఉపయోగించి వాటిని ఆస్వాదించడం, వాటి ప్రకారం జీవించడం జ్ఞానము. తెలివేమో పుస్తకాలను చూసి నేర్చుకునేది, జ్ఞానమేమో అనుభవపూర్వకంగా వచ్చేది. ఇంకొంచెం లోతుగా జ్ఞానం గురించి డిఫైన్ చేయాలి అంటే, బైబిల్ ప్రకారము జ్ఞానము దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమానము, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేది. లాస్ట్ 4 weeks పరిశుద్ధాత్మ గురించి విరివిగా మనం ధ్యానం చేసుకున్నాం. జ్ఞానం ఈజ్ నథింగ్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. తెలివిని మనము పుస్తకాల ద్వారా సంపాదించుకుంటాం. ఆ తెలివిని జ్ఞాపకం ఉంచుకొని, ఆ జ్ఞాపకం ఉంచుకున్న విషయాలను ఆత్మీయంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో అనుభవపూర్వకంగా మన జీవితానికి ఉపయోగపడే రీతిలో, సమాజానికి ఉపయోగపడే రీతిలో మరి వాడడమే జ్ఞానము. ఈ దినం ఆ జ్ఞానము, తెలివి దేవుడిచ్చే బహుమానము అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. 4 పాఠ్య భాగాలను మనము చదువుకున్నాం. దక్షిణ క్రైస్తవ సంఘం యొక్క
పంచాంగాన్ని బట్టి మనకివ్వబడిన 4 పాఠ్య భాగాలను మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు చదువుకున్నాం. దావీదు మహారాజు రచించిన 119వ కీర్తన 9వ వచనం నుంచి 16 వచనాలు చదువుకున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 18 వచనాల వరకు చదువుకున్నాం. చివరిగా సువార్త భాగంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుంచి 52 వచనాల వరకు చదువుకొని సిద్ధపడి మనం కూర్చుందాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. ఈ అంశాన్ని ధ్యానం చేస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడు. వాక్యంలో ఉంటున్న లోతైన అర్థాలు, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలు, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాల ద్వారా మాతో మాట్లాడు తండ్రి అని ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని విన్నట్లయితే దేవుడు తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క తెలివిని మనకు బహుమానంగా ఇవ్వాలి అని, నాకు కూడా బహుమానంగా దయచేయి తండ్రి అని ప్రార్థన పూర్వకంగా మనం ఈ వాక్యాన్ని వింటే దేవుడు తన అమితమైన జ్ఞానాన్ని దేవుడు మనకు కూడా ఇవ్వాలని ఆశపడుతుంటున్నాడు. మొదటిగా ఫస్ట్ పాయింట్, జ్ఞానము దేవుడిచ్చే బహుమానము. సామెతల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో మనం ఈ భాగాన్ని చూస్తూ ఉన్నాం. జ్ఞానము దేవుడిచ్చే బహుమానము. విజ్డమ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చే బహుమానము. యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతం, ఈ 5 పుస్తకాలు వేదాంత పరిభాషలో విజ్డమ్ లిటరేచర్ అని పిలుస్తూ ఉంటారు. జ్ఞాన సాహిత్యము, తెలుగులో జ్ఞాన సాహిత్య పుస్తకాలని ఈ 5 పుస్తకాలను పిలుస్తూ ఉంటారు. యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతము, సామెతల గ్రంథము. ఈ 5 గ్రంథాలను కావ్య సాహిత్యము, కావ్య గ్రంథాలు, జ్ఞాన సాహిత్యము, జ్ఞాన గ్రంథాలు, విజ్డమ్ లిటరేచర్ అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతం, ఈ 3 పుస్తకాలు జ్ఞాని అయిన సొలొమోను మహారాజు రచించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ జ్ఞాని, ఈ సొలొమోను మహారాజు 3,000 సామెతలు, 1005 కీర్తనలు రచించినట్టుగా మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంత జ్ఞానవంతుడు. 3,000 సామెతలు, 1005 కీర్తనలు రచించాడు ఈ యొక్క మహాజ్ఞాని. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యాకోబు, మోషే, యెహోషువ, ఎస్తేర్, దానియేలు, దావీదు, వీరందరూ కూడా దేవుడు జ్ఞానమిచ్చి ఆయా కాలంలో వారి ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినట్టుగా, దేవుడు ఈ బిడ్డను నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. జ్ఞానం అంటే దేవుణ్ణి తెలుసుకోవడం మాత్రమే కాదు. జ్ఞానం అంటే దేవుణ్ణి ఎరగడం మాత్రమే కాదు. జ్ఞానం అంటే వాక్యాన్ని ఎరిగి ఉండడం మాత్రమే కాదు. జ్ఞానం అంటే వాక్యంలో జీవించడం, వాక్యంలో నడవడం, దేవుని చిత్త ప్రకారము జీవించడం, దేవుని చిత్త ప్రకారం నడవడం. ఇట్ ఈస్ కాల్డ్ ఎ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఫర్ ఎవర్. ఏదో ఒక్కరోజు వాక్యానుసారంగా జీవించడం కాదు, ఒక ఆదివారము వాక్యానుసారంగా జీవించడం కాదు, ఒక వారం రోజులు వాక్యానుసారంగా జీవించడం కాదు, ఒక 40 రోజులే పవిత్రంగా ఉండడం కాదు. బట్ ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ ఎవర్, until we live, until we take our last
బ్రెత్. జ్ఞానము వాక్యానుసారంగా జీవించడమే జ్ఞానము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇద్దరు స్త్రీలు ఈ కుమారుడు నా కుమారుడు అంటే నా కుమారుడు అని గొడవ పెట్టుకుంటూ రాజు దగ్గరికి వచ్చారు. రాజా ఈ కుమారుడు నా కుమారుడు అని ఒక స్త్రీ చెప్తుంటే ఇంకొక స్త్రీ లేదు రాజా, ఈ కుమారుడు నా కుమారుడు, నేను లేని టైంలో ఈమె నా కుమారుని దొంగిలించింది అని ఒకరి మీద ఒకరు నేరారోపణ చేస్తూ ఉన్నారు. రాజుకి ఏం చేయాలో తెలియదు. పక్కనున్న సైనికుడికి ఆజ్ఞాపించింది, ఒక బల్ల తీసుకురండి, బల్ల పెట్టిండు. ఒక ఖడ్గం తీసుకురండి, ఓ పొడుగాతి కత్తి తీసుకురండి, తీసుకొచ్చిండు. ఆ చిన్న కుమార్ని ఆ బల్ల మీద పెట్టి ఆ కత్తితో నడిమికి 2 ముక్కలు చేసి తలా ఒక ముక్క ఇచ్చేసి పంపించేసేయండి అని రాజు తీర్పు తీర్చిండు. వెంటనే అసలు తల్లి, ఈ కుమార్ని కన్న తల్లి పరిగెత్తుకొని వచ్చి, ఎందుకంటే రాజాజ్ఞ తప్పకుండా నెరవేరుతుంది. రాజు ఆజ్ఞ ఇచ్చిందంటే అది నెరవేరకుండా ఉండదు. ఆ కుమార్ని ఎక్కడ చంపేస్తారో అని ఈ తల్లి సరాసరి పరిగెత్తుకొని వచ్చి రాజు కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. రాజా, నీ దండం పెడతా, నన్ను క్షమించు, ఈ నా కుమారుణ్ణి బ్రతకని, దాని దగ్గరనే బ్రతకని, నా కుమారుని చంపేయకు అని రాజును బ్రతిలాడినప్పుడు రాజు మరొక తీర్పు ఆజ్ఞాపించడం జరిగింది. ఆ కుమారుని తీసుకొని ఈ తల్లికి ఇచ్చండి, ఆ తల్లిని చెరసాలలో వేసి బంధించండి అని తీర్పు తీర్చడం జరిగింది. ఈ తీర్పు చేసిన వారు ఎవరో మీకు తెలుసు, సొలొమోను మహారాజ్. అలాంటి జ్ఞాని భూలోకంలో ఇంకా పుట్టడంట, ఇంకెప్పటికీ పుట్టడంట. అలాంటి అమితమైన జ్ఞానాన్ని సంపాదించుకున్న గొప్ప రాజు. నీకేం కావాలి కోరుకో అని సొలొమోను మహారాజుని దేవదూతలు దేవుడు అడిగినప్పుడు ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యాన్ని కోరుకోలేదు. నీ ప్రజల్ని సరిగా పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని దయచేయి తండ్రి అని ప్రార్థించినప్పుడు దేవుడు సొలొమోను మహారాజుని జ్ఞానం చేత ఆశీర్వదించాడు. అందుకే 3000 సామెతలు, 1005 కీర్తనలను రచించిన గొప్ప దైవజనుడు. ఈ ఉదయ కాలము ఆ దైవజనుడు రాసిన సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు మనతో ఏం మాట్లాడుతున్నాయో మనం చూద్దాం. సామెతల గ్రంథం మొదటి 9 వచనాలు డైరెక్ట్గా యవనస్తులకు రాసినట్టుగా ఉంటుంది. ఆ సామెతలన్నీ యవనస్తులకే, ఆ సామెతలన్నీ విద్యార్థులకే, ఆ సామెతలన్నీ టీనేజర్స్కే. అందుకే ఐ ఎంకరేజ్ ఆల్ టీనేజర్స్, all school going children, all college going students to read first 9 chapters of Proverbs at least. దేవుడు మీతో మాట్లాడతాడు, మీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. మొదటి 9 అధ్యాయాలు యవనస్తులకు రాయడం జరిగింది. 10వ అధ్యాయం నుంచి 24 అధ్యాయాల వరకు అన్ని సమాజంలో ఉంటున్న అన్ని తెగల వారికి, అన్ని వర్గాల వారికి, స్త్రీలకు, పురుషులకు, చిన్నవారికి, పెద్దవారికి, అందరికీ కూడా అక్కడ రాయడం జరిగింది. 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ముఖ్యంగా నాయకులకు రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ సామెతలు, ఆ హెచ్చరికలన్నీ కూడా నాయకులకు వర్తిస్తుంది అన్నట్టుగా ఈ 3 భాగాలుగా ఈ పుస్తకాన్ని విభజించడం జరిగింది. ఈ ఉదయ కాలము మొదటి భాగంలో ఉంటున్న 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఆ భాగానికి మనం ఇచ్చిన టైటిల్ ఏంటిదంటే విజ్డమ్ ఈజ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. జ్ఞానము దేవుడిచ్చే బహుమానము. చూద్దాం, అధ్యాయంలో మనం చూద్దాం. దయచేసి బైబిల్ ఉన్నవారు తెరిచి ఫాలో కావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.
2వ అధ్యాయం మొదలు, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు గైకొని నీ యొద్ద దాచుకొని జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన తెలివికై మొర్రపెట్టిన వివేచనకై మనవి చేసిన వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఒక తండ్రి కుమారుడితో చెప్పుతున్న రీతిలో సొలొమోను మహారాజు రాస్తూ ఉంటున్నాడు. తండ్రి తన కుమారుడికి ఏ రీతిగా నేర్పిస్తూ ఉంటాడు, ఏ రీతిగా సమాజంలో పెరగాలని నేర్పిస్తూ ఉంటాడో ఆ రీతిగా దేవుడు యవ్వన బిడ్డలకు, విద్యార్థులకు రాస్తూ ఉంటున్నాడు. ఏమని? నా మాటలు అంగీకరించినట్లయితే, నా మాటలు నీ హృదయంలో దాచుకున్నట్లయితే దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని ఆజ్ఞలు అంగీకరించాలి. వన్ షుడ్ when one accept the law and commandments, when one start obedience, showing obedience to the law and commandments, when somebody is obeying to the law and commandments of God Almighty, అప్పుడు దేవుడు జ్ఞానాన్ని బహుమానంగా ఇస్తాను అని వాగ్దానం చేస్తుంటున్నాడు. తెలివికై మొరపెట్టిన ఎడలా ప్రార్థన చేసినట్లయితే, దేవా నా జ్ఞానం కొదువుగా ఉంది, నీ జ్ఞానం చేత నన్ను నింపు, వివేచనకై మనవి చేసినట్లా లోకంలో ఏ రీతిగా బ్రతకాలో నా జ్ఞానం లేదేసయ్యా, నీ యొక్క వివేచన నాకు కావాలి, నీ యొక్క జ్ఞానం నాకు కావాలి, ఈ యొక్క సమాజంలో ఏ రీతిగా జీవించాలో నాయనా, ఈ యొక్క సమాజంలో ఏ రీతిగా బ్రతకాలో నీ తెలివి, నీ జ్ఞానము, నీ వివేచన నాకు కావాలి అని మనవి చేసినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, మొరపెట్టినట్లయితే, వెండిని వెతికినట్లు నువ్వు దాన్ని వెతికినట్లయితే, దాచబడిన ధనాన్ని వెతికినట్లు నువ్వు వెతికినట్లయితే, హృదయపూర్వకంగా హృదయ అంతరంగంలో నుంచి నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే, దేవా నేను తెలివి లేని వాడను, నేను మ్యాథ్స్లో ఫెయిల్ అవుతున్నా, నేను ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతున్నా, నేను సైన్స్లో ఫెయిల్ అవుతున్నా, సోషల్ నాకు అర్థం కావట్లేదు ఏసయ్యా, తెలుగు గ్రామర్ నాకు రావట్లేదు తండ్రి, హిందీ అసలే రావట్లేదు ఏసయ్యా అని నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీకు నీ సబ్జెక్ట్స్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని, తెలివిని ఇస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తుంటున్నాడు. 5వ వచనం మనం చూద్దాం. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. అప్పుడు దేవుడి గూర్చిన విజ్ఞానము నీకు లభిస్తుంది. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడాన్ని బట్టి, దేవుణ్ణి ప్రార్థించడాన్ని బట్టి, దేవునికి మొరపెట్టడాన్ని బట్టి నీ జ్ఞానము అమితంగా నీ మీద కుమరించబడుతుంది అని నువ్వు గ్రహించి, దేవుని యందు భయము భక్తి ఉంటే ఎంత లాభమో అప్పుడు నువ్వు గ్రహిస్తావని సొలొమోను మహారాజు యవ్వన బిడ్డలకు, విద్యార్థులకు రాస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ విద్యార్థులారా, ఈ ఉదయకాలము బైబిల్ చదివిన వారికి ఎంతో గ్రామర్ వచ్చింది. బైబిల్ చదివిన వారికి ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్, తెలుగు బైబిల్ చదివిన వారికి తెలుగు గ్రామర్, స్పోకెన్ తెలుగు లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ధారాళంగా దేవుడు కుమరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. విద్య లేని పామరులు శిష్యులకు పోయిన వారు మనం నేర్చుకున్న పరిశుద్ధాత్మ వారి మీద కుమరించబడినప్పుడు అనేకమైన భాషలు, అనేకమైన లాంగ్వేజెస్ వాళ్ళ ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పలికించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని జ్ఞానము దేవుడిచ్చే బహుమానము. 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. దేవుని యొద్ద నుంచే జ్ఞానం వస్తుందని భక్తుడైన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ విద్యార్థి, ఈ ఉదయకాలము నీ జ్ఞానం తక్కువగా ఉన్నట్లయితే నువ్వు దేవుని అడుగునానా, ఈ ఉదయకాలము దేవా నా జ్ఞానం దయచేయి, నాకు తెలివిని దయచేయమని నువ్వు ప్రార్థించినట్లయితే తెలివి, జ్ఞానము దేవుని దగ్గర నుంచే వస్తాయన్న సత్యాన్ని, ఆ రహస్యాన్ని ఈ ఉదయకాలము జ్ఞాని అయిన సొలొమోను మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఇంతకాలము జ్ఞానం ఏ రీతిగా సంపాదించుకోవాలో నీకు అర్థం కాకపోతే ఉన్న పాటిలో దేవుని సన్నిధానంలోకి రా,
దేవుణ్ణి మొరపెట్టు, దేవుణ్ణి ప్రార్థించు, వాక్యాన్ని నేర్చుకో, వాక్యంలో వెతుకు. దేవుడు తన జ్ఞానాన్ని నీకు ఇయ్యాలని ఆశపడుతున్నాడు. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడంగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. తన బిడ్డలను నడిపించే దేవుడు, తన బిడ్డలను కాపాడే దేవుడు, తన బిడ్డలను కాచే దేవుడు, ద గుడ్ షెపర్డ్, ఆ మంచి కాపరి. గొర్రెలమైన మనల్ని, గొర్రెలైన మిమ్ములను మీరు దేవుని కాపరత్వానికి సమర్పించుకున్నప్పుడు ఆయన నిన్ను పచ్చిక బయలలో నడిపించాలని ఆశపడుతున్నాడు. పచ్చిక బయలలో నిన్ను కాయాలని ఆశపడుతున్నాడు. నీ జ్ఞానాన్నిచ్చి, నీకు తెలివినిచ్చి, తెలివి జ్ఞానం చేత నిన్ను నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, దేవుని మార్గం కాదని అపవిత్రమైన మార్గంలో నిన్ను నడిపించడంట, నిన్ను కాస్తాడంట. యేసయ్య మార్గంలోనే నువ్వు నడిచేటట్టు, యేసయ్య మార్గంలోనే జీవించేటట్టు దేవుడు తన ఆశీర్వాదాలు కుమ్మరిస్తానని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 11వ వచనం, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి ఉండును, అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖపు మాట్లాడు వారి చేతిలో నుండి నేను రక్షించును. ఆ దేవుని జ్ఞానం, ఆ దేవుని భయము, ఆ దేవుని భక్తి, ఆ దేవుని ఎడల శ్రద్ధ, దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని కట్టడలు పాటించినప్పుడు దేవుడి దూతలు నిన్ను కాపాడతాయి, దేవుని దూతలు నిన్ను రక్షిస్తాయని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యవనేచ్ఛ నుంచి దూరంగా పారిపోయి, శరీర కోరికల నుంచి దూరంగా పారిపోయి, నేత్రాశ నుంచి దూరంగా పారిపోయి, దేవుడు తన బిడ్డలుగా నిన్నెప్పుడూ కాపాడడానికి దేవుడు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, జ్ఞానము తెలివికి మూలము దేవుడు. దేవుని యొద్ద నుంచే జ్ఞానాన్ని, తెలివిని సంపాదించుకోగలుగుతాం. ఇంకెంత ప్రయాసపడినా ఆ జ్ఞానము, తెలివి మనకు దొరకదు అని జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉంటున్నాడు. వాక్యం వినే తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు జ్ఞానం కావాలి అంటే, మీ బిడ్డలకు తెలివి కావాలి అంటే, మీ బిడ్డల జ్ఞాపక శక్తి కావాలంటే హార్లిక్స్, సెర్లాక్స్, బూస్ట్ ఎట్లా వాడుతుండ్రో దేవుని వాక్యాన్ని కూడా అట్లా నేర్పించు. ప్రార్థన నేర్పించు, పాటలు నేర్పించు. అప్పుడు పట్టజాలనంత విస్తారమైన దేవుని జ్ఞానం నీ బిడ్డల మీదకి కుమరించబడుతుంది అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనాల వరకు మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ 2 రకాల జ్ఞానాలను మనం చూస్తున్నాం. 2 kinds of wisdom we see in this chapter. One is only wisdom, the other is heavenly wisdom, divine wisdom. సమాజం ఇచ్చే జ్ఞానాన్ని చూస్తున్నాం. సమాజం ఇచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకున్న వారు ఎట్లుంటారు, దేవుని జ్ఞానం సంపాదించుకున్న వారు ఎట్లుంటారు అనేది యాకోబు భక్తుడు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. ఈ పత్రిక ఎవరు రాశారంటే శిష్యుడైన యాకోబు కాదు. శిష్యుడైన యాకోబు యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత 10 సంవత్సరాలకే అతడు చనిపోవడం జరిగింది. అతడు హతసాక్షి జరిగింది. మరి ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని అంటే, ఈ పుస్తకం యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు రాయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో జన్మించిన తర్వాత యోసేపుకి, మరియమ్మకు మరి ఇంకా 3 కుమారులు పుట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. వారిలో పెద్దవాడైన యాకోబు, ఈ జేమ్స్ అనే వ్యక్తి, ఈ యాకోబు అనే అతను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. 3 అన్నదమ్ములు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయే వరకు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అన్న సత్యాన్ని వారు గ్రహించలే, వారు అంగీకరించలే, వారు విశ్వసించలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి పునరుత్థానుడై
ఆ 40 దినాలు అనేక మందికి 11 సార్లు దర్శనమిచ్చాడో, ఆ దర్శనంలో ఒక దర్శనము తన తమ్ముడైన యాకోబుకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ భాగాన్ని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తుంటాడు. ఫస్ట్ పేతురు కనిపించిండు, తర్వాత యాకోబు కనిపించిండు, తర్వాత 12 మంది శిష్యులకు కనిపించిండు, తర్వాత 500 కంటే ఎక్కువ సహోదరులకు ఒకటేసారి కనిపించిండు, ఆ తర్వాత కడపట్టి వాడనైనా నాకు కూడా కనిపించిందని పౌలు చెప్తూ యాకోబు గురించి రాయడం జరిగింది. ఈ యాకోబు ఎవరు అంటే తమ్ముడైన యాకోబు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. అతడికి యాకోబుకి దేవుడు కనిపించినప్పుడు, యేసయ్య కనిపించినప్పుడు యాకోబు మారిపోయి యాకోబు దేవుణ్ణి అంగీకరించి మరి రక్షణలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ యాకోబు యేసుక్రీస్తు ప్రభుని ఎంత విశ్వసించిందంటే, అపోస్తలుల కార్యంలో జరిగిన యెరూషలేము కౌన్సిల్లో, ఆ యెరూషలేము మహాసభలో అతడు అధ్యక్షుడుగా వహించి అక్కడ జరిగిన ఒక ఆర్గ్యుమెంట్కి ఏంటిది, ఈ యొక్క రక్షణ సువార్త అన్యులోకి వెళ్ళడానికి వీల్లేదు అని కొంతమంది, ఈ రక్షణ సువార్త అన్యులకు కూడా వెళ్ళొచ్చు, కానీ వారు సున్నతి చేసుకుంటేనే అప్పుడు దేవుని బిడ్డలుగా అంగీకరించబడతారన్న ఒక వాదన. ఇంకొక వాదన ఏంటంటే వారిలో కూడా ఈ సువార్త, ఈ రక్షణ వెళ్ళొచ్చు, సున్నతి చేసుకోవడానికి అవసరం లేదని వాదోపవాదాలు ఉన్న సమయంలో ఈ యాకోబు అధ్యక్షుడిగా లేచి ఓ తీర్మానాన్ని చేయడం జరిగింది. ఆ తీర్మానం ఏంటిదంటే, అన్యులకు సువార్త ప్రకటించాలి, వారు యూదా సంప్రదాయాన్ని పాటించవలసిన అవసరం లేదు అనే తీర్మానం ఆ రోజు జరిగిన విధానాన్ని బట్టి, ఆ తీర్మానాన్ని అపోస్తలుడైన పౌలు సర్వ సృష్టికి ప్రకటించిన విధానాన్ని బట్టి ఈరోజు ఈ వాక్యం మనకొచ్చింది. అందరూ బట్టి దేవుని స్తుతించాలి. లేకపోతే పాలస్తీనా ప్రాంతానికి, లేకపోతే యెరూషలేం ప్రాంతానికి ఈ వాక్యము పరిమితయ్యేది. ఈ యాకోబు ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యాకోబు యేసుక్రీస్తు ప్రభుని సాతాను శోధించిన కొండ మీదకి తీసుకెళ్లి అక్కడి నుంచి యూదులు అతన్ని త్రోసేసినప్పుడు ఆ కింద బండ మీద పడి తల పగిలిపోయి ఇంకా చనిపోకుండా ఉంటే యూదులు పెద్ద పెద్ద కర్రలు తెచ్చి చనిపోయే వరకు అతన్ని కొట్టి చంపేసిన సత్యం చరిత్రలో మిగిలిపోయింది. క్రీస్తు కోసం హతసాక్షి అయిన యాకోబు రాసిన పత్రికను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇతడు 62వ శతాబ్దంలో మరి క్రీస్తు 62వ శతాబ్దంలో 62వ సంవత్సరంలో చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ యాకోబు ఈ పుస్తకాన్ని ఎవరికి రాశాడంటే, యూదులు, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన యూదులు యెరూషలేములో ఉన్నప్పుడు వారిని యేసుక్రీస్తు ప్రభు అంగీకరించని యూదులు హింసిస్తున్న కారణాన ఆ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన యూదులు వారి ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళడం జరిగింది. జీవనోపాధి కోసం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిన ఆ యూదులకు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి శ్రమల పాలవుతున్న ఆ యూదులను ఉద్దేశించి యాకోబు ఈ పత్రిక రాయడం జరిగింది. మత్తయి సువార్త, హెబ్రీలకు రాసిన పత్రిక కూడా యూదులకే రాసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక మత్తయి సువార్తకు చాలా దగ్గరగా ఉంది. యాకోబు పత్రిక అపోస్తల సామెతల గ్రంథానికి చాలా దగ్గరగా ఉంది. యాకోబు పత్రికలో కొండ మీద చేసిన ప్రసంగం అంతా మనం చూస్తూ ఉంటున్నాం. కొండ మీద చేసిన ప్రసంగాన్ని చూస్తుంటున్నాం. సామెతల గ్రంథంలో ఉన్న మొదటి 9 అధ్యాయాలకు సంబంధించిన, యవనస్తులకు సంబంధించిన, విద్యార్థులకు సంబంధించిన సందేశాలంతా కూడా మనం ఈ భాగంలో చూస్తూ ఉంటున్నాం. అంటే యాకోబు కొండ మీద చేసిన ప్రసంగాన్ని, సామెతల గ్రంథాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అధ్యాయాన్ని రాసినట్టుగా మనం చూస్తుంటున్నాం. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అనేకమైన విషయాలు, ప్రాముఖ్యంగా 12 అంశాలకు సంబంధించిన విషయాలన్నీ యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ఆ విషయాలన్నీ ధ్యానం చేయడానికి మనకు సమయం లేదు, కానీ
ఏ రీతిగా మరి ఆ సమాజం ఇచ్చే జ్ఞానం ప్రకారం జీవించకుండా దేవుని జ్ఞానం ప్రకారం జీవించాలో యాకోబు తెలియజేస్తున్న విధానాన్ని మనం చూద్దాం. 13వ వచనం 3వ అధ్యాయము 13. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. మీలో జ్ఞానం అధికంగా ఉన్నవాడు, మీలో దేవుని జ్ఞానం విరివిగా సంపాదించుకున్నవాడు ఎగిసి పడొద్దు, విర్రవీగొద్దు, గర్వించొద్దు అని యాకోబు చెప్తూ ఎట్లుండాలంట? సాత్వికంగా ఉండాలంట, తగ్గించుకొని ఉండాలంట, ఒదిగి ఉండాలంట, ఇతరులకు సహాయం చేసే మంచి మనస్సు కలిగి ఉండాలంట, దేవుని బిడ్డను ప్రేమించే మంచి మనసు, దేవుని సృష్టిని ప్రేమించే మంచి మనసు కలిగి ఉండాలని యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కొంతమందివి మనకే జ్ఞానం ఉంది, మనకే తెలివి ఉంది, మనమే ఎక్కువ చదువుకున్నాం, నేనే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నా అని కొంతమంది ఎగిసి పడుతూ ఉంటారు. అలాంటి స్థాయిలో లేని వాళ్ళను చిన్న చూస్తూ ఉంటారు. కానీ యాకోబు ఏం చెప్తుందంటే, మీరట్లుండద్దు. దేవుని జ్ఞానం పొందిన బిడ్డలు, ఈలోక జ్ఞానము పొందిన వారి వల్ల మీరు ఉండొద్దు. మీరు సాత్వికంగా ఉండాలి. మీరు యోగ్య ప్రవర్తన వలన మీ క్రియలను కనపరచాలి అని యాకోబు రాస్తూ ఉంటున్నాడు. అయితే మీ హృదయములలో సహింప నలివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధమాడొద్దు, అబద్ధాలు ఆడొద్దు, సత్యానికి విరోధంగా జీవించొద్దు, మత్సరం రేపొద్దు, క్రోధం రేపొద్దు, అల్లరి రేపొద్దు. అల్లరి రేపేవారిగా, మత్సరము పుట్టించేవారిగా, క్రోధాన్ని పుట్టించేవారిగా మీరు ఉండొద్దు. సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. ఏది సత్యమో ఆ సత్య ప్రకారం మీరు జీవించాలి. ఇది సత్యము, ఇదే కరెక్ట్ అని తెలిసినప్పుడు ఆ కరెక్ట్ అయిన దాని ప్రకారమే మీరు జీవించాలి అని యాకోబు పత్రిక రాస్తుంటున్నాడు. సత్యం అని తెలిసి కూడా అసత్యంలో జీవించొద్దు. ఇది వాక్యానికి వ్యతిరేకమని తెలిసి కూడా వ్యతిరేకమైన విషయాలలో మీరు జీవించొద్దు అని అపోస్తలుడైన పౌలు క్లియర్గా యూదులకు రాస్తూ ఉంటున్నాడు, యవ్వన బిడ్డలకు రాస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని కలిగి భూలోకంలో దేవుని బిడ్డలుగా జీవించాలో, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని బ్రతకాలో రాస్తూ ఉంటున్నాడు. పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యంల జ్ఞానం వంటిదైన అయి ఉన్నది. వివాదాలు పుట్టించేవారు, మత్సరం పుట్టించేవారు, క్రోధం పుట్టించేవారు, అసత్యంగా జీవించేవారు, సత్యమని తెలిసి అబద్ధాలు ఆడేవారు ఎవరంట? భూ సంబంధమైన వారంట, ప్రకృతి సంబంధమైన జ్ఞానం అంట, దయ్యంల జ్ఞానం అంట. అలాంటి జ్ఞానము కలిగి మనం జీవించొద్దు. అన్యాయాన్ని అన్యాయం అని చెప్పాలి, న్యాయాన్ని న్యాయం అని చెప్పాలి, సత్యాన్ని సత్యం అని చెప్పాలి, అసత్యాన్ని అసత్యం అని చెప్పాలి. అసత్యాన్ని న్యాయంగా చేసి న్యాయాన్ని అన్యాయంగా చేసి జీవించొద్దు అని యాకోబు తన యొక్క బిడ్డలకు రాస్తుంటున్నాడు. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యముండును. మత్సరము, వివాదము, క్రోధం ఎక్కడ ఉంటుందో అక్కడ నీచ కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు జరుగుతుంటాయి. కాబట్టి దేవునికి ఇష్టం లేని బిడ్డలుగా మీరు జీవించొద్దు. దేవుని జ్ఞానాన్ని పొందుకున్న మీరు జ్ఞానయుక్తంగా, దేవునికి మహిమకరంగా, దేవుని బిడ్డలుగా సమాజంలో జీవించాలి అని అపోస్తలుడైన యాకోబు రాస్తూ ఉంటున్నాడు. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినదై పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. దేవుని జ్ఞానం ఎట్లాంటిదంట? పైనుండి వచ్చే జ్ఞానం ఎట్లాంటిదంట? పవిత్రమైనదంట. పవిత్రంగా జీవించాలి, పవిత్రంగా నడిపించే జ్ఞానము, పవిత్రంగా బ్రతకమని ప్రోత్సహించే జ్ఞానము, పవిత్రంగా జీవించమని ఎంకరేజ్ చేసే జ్ఞానము. తర్వాత సమాధానకరమైనది. దేవుని జ్ఞానము ఉన్న బిడ్డలు సమాధాన పరుస్తూ ఉంటారు.
దేవుని జ్ఞానమున్న బిడ్డలు అల్లరి రేపరు. దేవుని జ్ఞానమున్న బిడ్డలు అల్లరితో ఉన్న బిడ్డల్ని, అసమాధానంతో ఉన్న బిడ్డల్ని సమాధానపరిచే వారుగా ఉంటారని యాకోబు రాస్తుంటాడు. మృదువైనది, సులభంగా లోబడినది అంటే లోబడే గుణము, తప్పు చేసినప్పుడు క్షమించమని అడిగే గుణము, సారీ చెప్పే గుణము, క్షమించు దేవా అని దేవుణ్ణి అడిగే గుణము, తోటివారిని అడిగే గుణము అంటే సులువుగా లోబడే గుణము. తన తప్పును తాను తెలుసుకున్నప్పుడు తప్పును ఒప్పు చేసి చలాయించుకొని జీవించేవారిని మనం చూస్తున్నాం. ఆ రీతిగా నువ్వు ఉండొద్దు అని యాకోబు పత్రిక రాస్తుంటున్నాడు. కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారైనను లేనిదై ఉన్నది. దేవుని జ్ఞానానికి పక్షపాతం ఉండదు. అందరినీ సమానంగా చూసే జ్ఞానం ఉండాలి. అందరినీ సమానంగా చూసేది దేవుని జ్ఞానం. ప్రస్తుత కాలంలో మనం చాలా పక్షపాతాన్ని చూస్తున్నాం. ఏమి సామర్థ్యం లేని వారికి కూడా సామర్థ్యం ఉన్న బాధ్యతలను అప్పగించి తన వారిని స్తోమత లేని వారిని, విద్యా అర్హత లేని వారిని, అలాంటి జ్ఞానం లేని వారిని, మరి అన్నీ ఉన్నవారిని అనేదొక్కి ఏమి లేని వారిని పైకి తీసుకొచ్చే న్యాయకత్వాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, పక్షపాతమైనను వేషధారణ జ్ఞానము, దేవుని జ్ఞానమున్న బిడ్డలు వేషధారులుగా జీవించరు. దేవుని నామాన్ని దూషణ పాలు చేయరు. దేవుని నామానికి అవమానకరంగా జీవించరు అని యాకోబు పత్రిక రాస్తూ ఉంటున్నాడు. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలము ఎవరి మీదకి వస్తుందంటే దేవుని జ్ఞాన ప్రకారము జీవించే వారికి, సమాధానాన్ని విత్తే వారికి దేవుడు నీతి ఫలాలను అందిస్తూ ఉంటారంట. కాబట్టి దేవుని ప్రియ, దేవుని విద్యార్థి, దేవుని బిడ్డ, దేవుని యవనస్తుడా, నీవు ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగి జీవించాలని యాకోబు ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. పవిత్రంగా, మృదువుగా, సమాధానకరుడుగా, సమాధానకర్తగా, మరి వేషధారుడుగా కాకుండా, మరి పక్షపాతాన్ని చూపించే వాడిగా కాకుండా నిష్పక్షపాతిగా, మరి సత్యాన్ని వెదజల్లేవాడిగా, న్యాయాన్ని వెదజల్లేవాడిగా నువ్వు జీవించాలని యాకోబు ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. మూడవది, సువార్త భాగంలోకి మనం వెళ్ళినట్టయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానాన్ని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో దేవుడిచ్చిన జ్ఞానాన్ని చూసాం. యాకోబు పత్రికలో లోక జ్ఞానము ఉన్నవారు ఎట్లుంటారు, దేవుని జ్ఞానం కలిగిన వారు ఎట్లుంటారో మనం చూస్తున్నాం. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసయ్య జ్ఞానాన్ని మనం చూస్తున్నాం. 41వ వచనం మనం చూద్దాం. పస్కా పండగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. ప్రియ తల్లి, తండ్రి, ఈ లైన్ని అండర్లైన్ చేసుకోవాలి. ప్రస్తుతం మారుతున్న సమాజంలో నీ యొక్క కుమారుడు, నీ కుమార్తె మరి స్కూల్కి వెళ్ళేవారు, కాలేజెస్కి వెళ్ళేవారు, ఆన్లైన్లో క్లాసెస్ నేర్చుకుంటున్న పరిస్థితుల్లో మీ బిడ్డలు జీవిస్తున్న సందర్భంలో నీవు వారి యొక్క ప్రవర్తన గమనించే తల్లిగా, తండ్రిగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీ బిడ్డలకు దేవుని వాక్యం అందించే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 10 years లోపు చిల్డ్రన్ చర్చికి వెళ్ళడం అంత మంచిది కాదు, ఆరోగ్యవంతమైనది కాదు, క్షేమమైనది కాదు అని గవర్నమెంట్ మరి ఆజ్ఞ జారీ చేసింది. కాబట్టి 10 ఏళ్ల లోపు బిడ్డల్ని చర్చికి పంపించలేని పరిస్థితి ఉన్నప్పుడు వారికి దేవుని వాక్యం నేర్పించేది ఎవరు అంటే నీవే. ఓ తల్లిగా, ఓ తండ్రిగా పాటలు నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, దేవుని వాక్యం నేర్పించాలి. మరియమ్మ, యోసేపు చేసింది ఇక్కడ అదే. ఏటేటా ప్రతి సంవత్సరము ఎంత ఖర్చైనా, ఎంత భారమైనా పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మారుతున్న విద్యా సంవత్సరం యొక్క పరిస్థితులకు టీచర్ బాధ్యత
చాలా తక్కువైపోయింది. స్కూల్లో టీచర్ బాధ్యత తక్కువైపోయి ఇప్పుడు పేరెంట్స్ మీద బాధ్యత పెరిగింది. నీ కుమారుడు యొక్క ప్రవర్తన, నీ కుమార్తె యొక్క ప్రవర్తన, నీ కుమారుడికి కుమార్తెకు దైవజ్ఞానాన్ని నేర్పే బాధ్యత నీ మీద పెరిగిపోయింది. దేవుని ప్రియ తల్లిదండ్రులారా, ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఏటేట యెరూషలేముకి వెళ్ళిచుండిరి. ఆయన 12 వాడైనప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున, మళ్ళా వాడుక చొప్పున అంటే ప్రతిసారి వారికి అది అలవాటు అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది. తల్లిదండ్రులకు ప్రాక్టీస్ కావాలి. సాయంకాలం కాగానే 1 గంట సేపు పాటలు నేర్పించేది, ప్రార్థన నేర్పించేది, దేవుని వాక్యం నేర్పించేది. నీ బిడ్డకు, నీ కుమారుడికి, దేవుడు నీకు బహుమానంగా ఇచ్చిన ఆ బిడ్డలకు దైవ జ్ఞానాన్ని నేర్పించే తల్లిగా, తండ్రిగా నువ్వు ఉండాలి అని, అది వాడుక చొప్పున అలవాటు కావాలి అని దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, 47వ వచనం చూద్దాం. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పస్కా పండుగలో తప్పిపోలే కానీ యేసయ్య టెంపుల్లోకి వెళ్ళిండు, యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళిండు. మరియమ్మ యోసేపు చూసుకోకుండా ఒక దిన ప్రయాణం చేసింది. ఆ తర్వాత యేసయ్య వారి మధ్యలో లేడు అని తెలుసుకున్నప్పుడు వారు తిరిగి వచ్చి 3 దినాలు యెరూషలేము అంతా వెతికినప్పుడు యేసేను ఎక్కడ కనుగొన్నారంటే యేసేను పరిశుద్ధ దేవాలయంలో కనుగొన్నారు. హల్లెలూయా. నీ బిడ్డలు మందిరానికి అలవాటు కావాలి. నీ బిడ్డలు ఎక్కడున్నారు అని ఎవరన్నా అడిగితే, నా కుమారుడు, నా కుమార్తె దేవుని మందిరంలో ఉన్నారు, దేవుని మందిరంలో ఉంటారు. ఈ టైంకి దేవుని మందిరంలో దేవుని పాటలు పాడుతుంటారు, ఈ టైంకి దేవుని మందిరంలో వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, ఈ టైంకి దేవుని మందిరాన్ని శుభ్రం చేస్తుంటారు, ఈ టైంకి దేవుని పరిశుద్ధ కాపరికి సహాయం చేస్తుంటారు అని చెప్పుకునే తల్లిగా, తండ్రిగా నువ్వు ఉండాలి అని దేవుడి ఉదయకాలము ప్రియ తల్లి, తండ్రి నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుని ఆ దేవాలయంలో వారు చూసినప్పుడు, ఆ దేవాలయంలో యేసయ్య అడుగుతున్న ప్రశ్నలకు యేసయ్య జవాబిస్తున్న తన ప్రజ్ఞకు అక్కడ ఉన్న వారంతా విస్మయం అందారంట. ఎక్కడి జ్ఞానము? దేవుడిచ్చిన జ్ఞానం. దేవుని బిడ్డ కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం నీ కుమారుడికి, నీ కుమార్తెకు కూడా దేవుడు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. అదే జ్ఞానము దేవుడు నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని ప్రియ విద్యార్థి, అయితే నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని జ్ఞానాన్ని వెతకాలి. దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని పేజ్ వెతకాలి. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మొరపెట్టాలి, ప్రార్థించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడని దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు. 51వ వచనం. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. దేవుని ప్రియ పరిశుద్ధ విద్యార్థులారా, నీ తల్లికి, తండ్రికి లోబడి ఉండాలి. ఎందుకంటే యేసయ్యనే లోబడి ఉన్నాడు. దేవుని కుమారుడుగా ఈలోక తల్లిదండ్రులకు యేసయ్య లోబడి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. తల్లిని, తండ్రిని ఏడ్పించి బాగుపడ్డవారు లేరు. దేవుని ప్రియ పరిశుద్ధ యవన బిడ్డ, ఈ ఉదయకాలము నీ తల్లిని ప్రేమించు, నీ తండ్రిని ప్రేమించు. వారు చెప్పే మాటలు విను. నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ జీవితం దీవించబడుతుంది. అమ్మ నాన్న మాటలు వినకుండా జీవితాన్ని నాశనం చేసుకుని ఏడుస్తూ ప్రలాపిస్తూ పశ్చాత్తాపడుతున్న వారు ఎంతోమంది. కానీ పోయిన సమయం తిరిగి రాదు దేవుని బిడ్డ. అందుకే మీ అమ్మను గౌరవించు, మీ నాన్నను గౌరవించు, లోబడి ఉండు, వారు చెప్పిన మాటలు విను అని దేవుడు ఈ ఉదయకాలము నీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మానవుల దయందును వర్ధిల్లుచుండెను. జ్ఞానమందును వయసునందును ఎదగాలి. వయసుకు తగ్గ బిహేవియర్ మనం చేయాలి. వయసుకు తగ్గ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. వయసుకు తగ్గ తక్కువ జ్ఞానం సంపాదించుకోవద్దు, వయసుకు తగ్గ ఎక్కువ జ్ఞానం కూడా సంపాదించుకోవద్దు. వయసునందును జ్ఞానమందును ఎదుగుతూ దేవుని దయ,
అండర్లైన్ చేసుకోండి. ప్రియ యవన బిడ్డలారా, ప్రియ విద్యార్థులారా, తల్లిదండ్రులారా, నీ కుమారుడికి దేవుని దయ పొందుకునేటట్టు నువ్వే సిద్ధం చేయాలి. యవన బిడ్డ, దేవుని దయ పొందుకో అమ్మా, నీ జీవితం ధన్యకరమవుతుంది. దేవుని దయ, మానవుల దయ ఉంటేంది లేకపోతేంది, నాకు ఈ చర్చ్ మెంబర్స్ ఏంటి, మా ఇంటి పక్కన వాళ్ళతో ఏంటి అని విర్రవీగే విద్యార్థులను మనం చూస్తూ ఉంటాం. పెద్ద చిన్న లేకుండా లెక్క చేయకుండా వీరవేగే విద్యార్థులను చూస్తుంటాం. పెద్దవారిని మనస్కరించకుండా, పెద్దవారికి లోబడకుండా, పెద్దవారిని మనన చేయకుండా, పెద్దవారి మాట వినకుండా, పెద్దవారిని విష్ చేయకుండా ఉండే వారిని మనం చూస్తుంటాం. దేవుని ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు సంస్కారం నేర్పించండి. మీ బిడ్డలకు సోషల్ ఎడ్యుకేషన్, మీ బిడ్డలకు మోరల్ ఎడ్యుకేషన్, మీ బిడ్డలకు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా నేర్పించండి. సెక్యులర్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, సోషల్ ఎడ్యుకేషన్, మోరల్ ఎడ్యుకేషన్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని ప్రియ విద్యార్థి, దేవుని ప్రియ ఎవరి బిడ్డ, దేవుని దయ పొందుకోమా. మనుషుల దయ పొందుకో. మనుషుల దయ కావాలి, మనుషుల ఆశీర్వాదం కావాలి, మనుషుల మెప్పు కావాలి, మనుషుల ప్రార్థనలు కావాలి. దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా నువ్వు సంపాదించుకున్నట్టయితే నువ్వు ఆశీర్వదించబడతావు. జ్ఞాని అయిన సొలొమోను లాగా, దావీదు మహారాజు లాగా, మోషేలాగా, అబ్రహాములాగా, యాకోబులాగా, ఇస్సాకులాగా నువ్వు ఆశీర్వదించబడతావు. అపొస్తలుడైన పౌలులాగా ఆశీర్వదించబడతావు. శిష్యులలాగా ఆశీర్వదించబడతావు. రూతులాగా, ఎస్తేర్లాగా ఆశీర్వదించబడతావు. ఎప్పుడు వయస్సునందును, జ్ఞానమందును, దేవుని దయందును, మానవుల దయందును నువ్వు వర్ధిల్లితే. చివరిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 119వ సంకీర్తన 9వ వచనం నుంచి 16 వచనాల వరకు మనం చదువుకున్నాం. 119వ సంకీర్తన చాలా పెద్ద సంకీర్తన, చాలా పెద్ద సంకీర్తన. మనం దాదాపు 176 వచనాలున్న సంకీర్తన ఇది. ఈ 176 వచనాలు కూడా 22 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. 22 మినీ చాప్టర్స్, 22 పద్యాలు అనొచ్చు, 22 సపరేట్ సామ్స్ అనొచ్చు, 22 భాగాలు, 22 సెక్షన్స్. ఈ యొక్క చరణాలు 22 చరణాలు అనొచ్చు. ఈ 22 చరణాలు ఏ రీతిగా చేయడం జరిగిందంటే, హీబ్రూ భాషలో 22 అక్షరాలు ఉన్నాయి. దెర్ ఆర్ 22 ఆల్ఫాబెట్స్ in Hebrew language. According to 22 alphabets of Hebrew language, 119 Psalms is divided into 22 sections. Aleph, Beth, Gimel ఈ రీతిగా ఆల్ఫాబెట్స్ ప్రకారము ఒక్కొక్క సెక్షన్ చేయడం జరిగింది. మనము సెకండ్ సెక్షన్ ని చదువుకుంటున్నాం. సెకండ్ సెక్షన్ అంటే బి, ఆల్ఫాబెట్ బి, బేత్. హిబ్రూలో భాషలో బేత్ అనే భాగాన్ని, బేత్ అనే పద్యాన్ని, బేత్ అనే చరణాన్ని మనము చదువుకున్నాం. ఆ భాగాన్ని క్లుప్తంగా ధ్యానం చేసి మనం ముగిద్దాం. ఇక్కడ ఈ యొక్క సెకండ్ సెక్షన్లో, ఈ బేత్ అనే సెక్షన్లో దావీదు మహారాజు యవనస్తులను ఉద్దేశించి ఏ రీతిగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలో, ఏ రీతిగా దేవుని జ్ఞానంలో ఎదగాలో, హౌ టు గ్రో ఇన్ గాడ్స్ విజ్డమ్ అనే సత్యాలను ఇక్కడ దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని జ్ఞానం సంపాదించుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని జ్ఞానంలో ఎదగాలి, దేవుని జ్ఞానంలో జీవించాలి, దేవుని జ్ఞానం ప్రకారము బ్రతకాలి అని దావీదు మహారాజు ఈ భాగంలో రాస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఒక బావి దగ్గరికి వెళ్ళి ఆ బావిలో నీళ్లు తాగినప్పుడు ఆ నీళ్లు తీయగా ఉంటే ఈ తీయ నీళ్ళు ఇచ్చే బాయి అని మనం పేరు పెడతాం. ఆ నీళ్లు ఉప్పు నీళ్ళు ఉంటే ఇది ఉప్పు బాయి అని పేరు పెడతాం. ఒక ట్యాప్ దగ్గరికి వెళ్తాం, ఆ ట్యాప్లో నుంచి మంచి నీళ్ళు వస్తే మంచినీళ్ళ ట్యాప్ అని పిలుస్తాం. ఆ ట్యాప్ దగ్గర నుంచి ఉప్పు నీళ్ళు వస్తే ఉప్పు నీళ్ళు వచ్చే ట్యాప్ అని పిలుస్తూ ఉంటాం.
కానీ ఆ ట్యాప్ 2 నీళ్లు ఇవ్వదు దేవుని బిడ్డ. మంచినీళ్ళు ఉప్పు నీళ్లు కలిసి ఇవ్వదు, 2 గుణాలు కలిగి ఉండదు. అయితే మనము దేవుని జ్ఞానం సంపాదించుకున్న బిడ్డలాగానైనా జీవించాలి. దేవుని జ్ఞానం లేకుండా సాతాను జ్ఞానం, భూలోక సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగిన వారమై అయినా ఉండాలి. కానీ సమాజంలో భూలోక జ్ఞానాన్ని పొందుకున్న వారంగా, మందిరంలో దేవుని జ్ఞానం పొందుకున్న వారిగా మాత్రము మనం జీవించలేము. ఆ రీతిగా జీవించే వారిని యాకోబు పత్రిక ఏమని సంబోధిస్తుందంటే వేషధారణ జీవితం అని యాకోబు పత్రిక సంబోధిస్తుంది. వేషధారుల వలె మనం ఉండకుండా దేవుని జ్ఞానం పొందుకున్న వారిగా మనం ఉండాలి అంటే ఈ ప్రకారం మనం జీవించాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యంను బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. దావీదు మహారాజు ప్రశ్న వేసి జవాబు తానే చెప్తున్నాడు. ఏ రీతిగా యవనస్తుడు తమ జీవితాన్ని, తమ నడతను శుద్ధి చేసుకుంటారు. వారి యొక్క నడతను, వారి యొక్క జీవన విధానాన్ని, వారు జీవిస్తున్న విధానాన్ని, వారి యొక్క మార్గాన్ని ఏ రీతిగా శుద్ధి చేసుకుంటారు. వాట్ ఈస్ ద క్లెన్జింగ్ ఏజెంట్, క్లెన్జింగ్ ఎలిమెంట్ అని దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఈ రీతిగా రాస్తున్నాడంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30వ వచనంలో మనం చదువుకుంటాం, యవనస్తులు తప్పక తోట్రిల్లుతారు. ప్రియ యవన బిడ్డ, ప్రియ విద్యార్థి, నీ జీవితంలో నువ్వు తొట్టిల్లి ఉండవచ్చు. నీ జీవితంలో పాపాల చేత బందీ అయి ఉండవచ్చు. నీ జీవితంలో నేత్రాశ చేత బందీ అయి ఉండవచ్చు. నీ జీవితంలో శరీరాశ చేత బందీ అయి ఉండవచ్చు. అందుకే దావీదు మహారాజు ఏం రాస్తున్నట్టే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. శుద్ధి చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే అపవిత్రమైన జీవితంలో దేవుని జ్ఞానాన్ని పొందుకోలేరు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, యవనస్తుడా నువ్వు బలవంతుడవు, నువ్వు దుష్టుని జయించే శక్తి నీకుంది. దుష్టుడి యొక్క ఆ పాపాన్ని, దుష్టుడు కల్పించే ఇచ్చలను, దుష్టుడు కల్పించే మరి ఆ యొక్క ఎమోషన్స్ అన్నిటిని జయించే శక్తి నీకుంది. అందుకే దావీదు ఏమంటున్నట్టే, ఇప్పుడు నువ్వు నీ జీవితాన్ని శుభ్రం చేసుకోవాలి, నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి, నీ జీవన విధానాన్ని శుభ్రం చేసుకోవాలి. నువ్వు జీవిస్తున్న విధానాన్ని శుభ్రం చేసుకుంటే నీ హృదయంలోకి దేవుని జ్ఞానం నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ హృదయంలోకి దేవుని తెలివిని, జ్ఞానాన్ని నింపి రానున్న కాలంలో దేవుడు నిన్ను ఒక గొప్ప ప్రయోజకుడిగా, ఫెయిల్ అయ్యేవాడిగా ఉండకుండా 100% మార్క్స్ తెచ్చుకునేవాడిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అందుకే the cleansing element, the cleansing agent is nothing but the word of God. దేవుని వాక్యం చేతనే శుద్ధి చేసుకునే, హృదయాన్ని శుద్ధి చేసుకునే ఎలిమెంట్ ఏంటిదంటే, హృదయాన్ని శుద్ధి చేసే టాబ్లెట్ ఏంటిదంటే, హృదయాన్ని శుద్ధి చేసే ఆయింట్మెంట్ ఏంటిదంటే, హృదయాన్ని శుద్ధి చేసే యంత్రం ఏంటిదంటే దేవుని వాక్యం. దావీదు మహారాజు ఆ సీక్రెట్ మనకు చెప్తున్నాడు. ఇప్పుడు ఉన్న పాటున నీ హృదయాన్ని దేవుని వాక్యం చేత శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని దేవుని వాక్యానికి సమర్పించుకో. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకున్న దేవుని ఆజ్ఞలను పాటిస్తే, దేవుని వాక్యాన్ని పాటిస్తే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుని వాక్యానికి మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటే, దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తే, దేవుని వాక్యానికి ఒబే అయితే దేవుడు తన జ్ఞానాన్ని నింపాలని ఆశపడుతున్నాడు. దావీదు రాస్తున్నాడు, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుచున్నా, నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము. దేవా, నేను ఐఎమ్ సర్చింగ్ విత్ ఆల్ మై హార్ట్. వాక్యాన్ని ఎట్లా చదవాలంటే మనస్ఫూర్తిగా చదవాలి, అర్థమయ్యేటట్టు చదవాలి, అర్థమయ్యే వరకు చదవాలి. అర్థం కాకపోతే పేరెంట్స్ని అడగాలి, అర్థం కాకపోతే సండే స్కూల్ టీచర్స్ని అడగాలి, అర్థం కాకపోతే అయ్యగారిని అడగాలి, అర్థం కాకపోతే బుక్స్ చదవాలి బైబిల్కి సంబంధించి. కానీ అర్థం చేసుకో, నా పూర్ణ హృదయంతో నేను వెతుకుచున్నాను, నీ ఆజ్ఞను విడిచి నన్ను తిరగనీయకము, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దావీదు రాస్తున్నాడు, అయ్యా
నేను పాపం చేయొద్దని నా హృదయాన్ని నీ వాక్యంలో బంధించి వేశా. నేత్రాశకు నా హృదయం లొంగకుండా, జీవపు డంబానికి నా హృదయం లొంగకుండా, లోకం వైపు, లోకంలో ఉన్న ఆశల వైపు, లోకంలో ఉన్న ఇచ్చల వైపు నా హృదయం లొంగకుండా నా జీవితాన్ని, నా హృదయాన్ని నీ వాక్యంలో బంధించి వేశా అని దావీదు చెప్తున్నాడు. అందుకే దావీదును దేవుడు విస్తారంగా ప్రేమించింది. యుద్ధ నైపుణ్యం లేకున్నప్పటికీ 17 యుద్ధాల మీద విజయాన్ని పొందిండు. 150 కీర్తనలు రాశాడు. ఎంత జ్ఞానము! విద్య లేని పామాడు, ఎక్కడ చదువుకోలేదు, ఏ స్కూల్కి వెళ్ళలే, ఏ కాలేజ్కి వెళ్ళలే. బట్ ఇట్ వాస్ గాడ్ చాయిస్ టు బ్లెస్ డేవిడ్ యాజ్ కింగ్ డేవిడ్ అండ్ హీ anointed him with utmost knowledge and wisdom to lead Israelites into green pastures. ఇశ్రాయేలీలను పచ్చిక బయలులోకి నడిపించడానికి, ఇశ్రాయేలీలను ఆత్మీయంగా పరిపాలించడానికి, ఇశ్రాయేలీలను దేవుని వైపు నడిపించడానికి దేవుడు దావీదుకు అమితమైన జ్ఞానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా, నీవే స్తోత్రమునందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించేదని బట్టి పడుతున్నాడు. దేవుని వాక్యం అంతా నేర్చుకున్నాడు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి దేవుని బిడ్డ. సెక్యులర్ ఎడ్యుకేషన్స్లో ఫార్ములాస్ని, థియరీస్ని ఏ రీతిగా మనం నేర్చుకుంటామో దేవుని వాక్యాన్ని కూడా నువ్వు నేర్చుకున్నట్లయితే, కంటత పట్టినట్లయితే అది నిన్ను నడిపిస్తుంది. అది నిన్ను జీవ జల ఊటలకు నడిపిస్తుంది. అది నువ్వు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందుకునేటట్టు నడిపిస్తుంది దేవుని బిడ్డ. ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ విద్యార్థి, ప్రియ తల్లి తండ్రి, నువ్వు నీ కుమారుని ఏ రీతిగా పెంచారో, విద్యార్థి నువ్వు ఏ రీతిగా దేవుని వాక్యాన్ని వెతకాలో, ఏ రీతిగా దేవుని వాక్యానికి నీ జీవితాన్ని బంధించుకోవాలో, ఏ రీతిగా నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకోవాలో, ఏ రీతిగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలో దేవుడు తన జ్ఞానం చేత నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకుంటావా? దేవుని దగ్గరకు వస్తావా? తీర్మానం చేసుకుంటావా? బిఫోర్ యు స్టార్ట్ అనదర్ న్యూ అకాడమిక్ ఇయర్, మరొక నూతన విద్యా సంవత్సరం ప్రారంభించక ముందు నువ్వు తీర్మానం చేసుకుంటావా? మొక్కలొంగి ప్రార్థన చేస్తావా? దేవుని బిడ్డ, ప్రియ తల్లి తండ్రి, నువ్వు ప్రార్థన చేస్తావా? వాక్యంలో విన్న రీతిగా నా బిడ్డను పెంచుతానేసయ్యా. మరియమ్మ యోసేపు యేసు ప్రభుని ఏ రీతిగా పెంచి పెద్ద చేశారు, అదే రీతిగా నా కుమార్ని, నా బిడ్డను, నువ్వు ఇచ్చిన బహుమానాలను ఆ రీతిగా పెంచుతానేసయ్యా అని తీర్మానం చేసుకుంటావా? తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరం మోకాలంగి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, ఈ ఉదయ కాలము నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్య, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. నీ వాక్యంలో ఉంటున్న లోతైన విషయాలు, నీ వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలు, నీ వాక్యంలో ఉంటున్న గూఢార్థాలను నాకు బయలుపరచడానికి స్తోత్రం. యేసయ్య, నీ వాక్యం జుంటి తేనె ధారల కంటే మధురమైంది అని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. నీ వాక్యం శక్తి గలది, నీ వాక్యం వాడిగల 2 అంచెల ఖడ్గం లాంటిది, నీ వాక్యం మా పాదాలకు దీపం లాంటిది, నీ వాక్యం మా త్రోవకు వెలుగై ఉన్నదన్న సత్యాన్ని నువ్వు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రం. వాక్యం వింటున్న ప్రతి విద్యార్థిని, వాక్యం వింటున్న ప్రతి తల్లి తండ్రి మీద, తీర్మానం చేసుకుంటున్న బిడ్డల మీద నీ ఆత్మ వర్షాన్ని కుమరించేసయ్యా. నీ ఆత్మ చేత బంధించు తండ్రి. నాయన, నీ వాక్యం చేత హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటుండగా యేసయ్య, వారి హృదయంలో మీరు నివాసం ఉండండి. వారి హృదయంలో నీ వాక్యాన్ని నింపండి యేసయ్య. నీ వాక్యాన్ని వెతుక్కునే భాగ్యము, నీ వాక్యాన్ని పాటించే భాగ్యము, నీ వాక్యాన్ని పండిత్యం చేసే భాగ్యము, నీ వాక్యంలో జీవించే భాగ్యము వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, వాక్యంలో ఉంటున్న శ్రేష్టత్వాన్ని, వాక్యంలో ఉంటున్న అనేకమైన విషయాలను నేర్చుకొని రానున్న కాలంలో ఆశీర్వదించబడిన బిడ్డగా, దేవుని జ్ఞానమందును వయస్సునందును, దేవుని దయందును మానవ దయందును వర్ధిల్లే బిడ్డగా వీరిని ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ, ప్రత్యేకంగా నూతన విద్యా సంవత్సరాన్ని నూతన పరిస్థితుల్లో ప్రారంభిస్తున్న ప్రతి విద్యార్థికి
వారి కన్న తల్లిదండ్రులకు దయచేయునుగాక. ఆమేన్.